సంబంధించి ఆంధ్రప్రదేశ్ సర్కార్ అనుమతి ఇచ్చింది. మల్టీప్లెక్స్లలో ఒక్కో టికెట్ పై 135 రూపాయల వరకు పెంపుకు అవకాశం కల్పించింది. ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ ఒక్కో టికెట్ పై 110 రూపాయలు, లోవర్ క్లాస్ ఒక్కో టికెట్ పై 60 రూపాయల వరకు పెంపుకు అనుమతి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దేవర రిలీజ్ రోజు రాత్రి 12 గంటల నుంచి మొత్తం 6 షోలకు పర్మిషన్ ఇచ్చింది. ఆ తర్వాత 9 రోజుల పాటు 5 షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. టికెట్ల ధరల పెంపుతో ముఖ్యమంత్రి చంద్రబాబుకి కృతజ్ఞతలు చెప్పారు జూనియర్ ఎన్టీఆర్. ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ట్యాగ్ చేస్తూ ఆయన ట్వీట్ చేస్తారు. అదిగో ఆ ట్వీట్ ని మీరు చూస్తున్నారు. మై హార్ట్ ఫెల్ట్ గ్రాటిట్యూడ్ టు హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ ఎన్సీబీఎన్ గారు అండ్ హానరబుల్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫర్ పాసింగ్ ద న్యూ జీవో ఫర్ ద దేవరా రిలీజ్ ఫర్ యువర్ కంటిన్యూడ్ సపోర్ట్ ఆఫ్ తెలుగు సినిమా. ఐఎమ్ ఆల్సో థ్యాంక్ఫుల్ టు సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీ కందుల దుర్గేష్ గారు అంటూ కూడా ఆయన ట్యాగ్ చేస్తూ వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెబుతున్న ఆ విజువల్, ఇన్ఫాక్ట్ ఆ ట్వీట్ ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. దేవర సినిమాకు సంబంధించి అవును, దేవర సినిమాకు ముందే జూనియర్ ఎన్టీఆర్ కి కూల్ న్యూస్ చెప్పారు. ఇన్ఫాక్ట్ కూల్ న్యూస్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దేవర సినిమా టికెట్ల పెంపుకు ఏపీ సర్కార్ అనుమతి ఇచ్చింది. మల్టీప్లెక్స్లలో ఒక్కో టికెట్ పై 135 రూపాయల వరకు పెంపుకు అవకాశం కల్పించింది. ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్లో ఆ జియోని మీరు చూస్తున్నారు. ఒకసారి ఆ జియోని పాజ్ చేసే ప్రయత్నం చేద్దాం. అదిగోండి, మీరు జియోని చూసే ప్రయత్నం చేస్తే కనుక గవర్నమెంట్ ఇన్ ద రిఫరెన్స్ థర్డ్ సైటెడ్ అంటూ శ్రీ సూర్యదేవర నాగవంశీ అంటూ మీరు ఆ ఫస్ట్ ఆ టాప్లో మీరు చూడొచ్చు. ఆ తర్వాత మీరు అక్కడ బోల్డ్ లెటర్స్ లో మెన్షన్ చేస్తుంది, గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ దేవరా మూవీ హియర్ బై accord permission to the managements of all the theatres in the state of Andhra Pradesh to enhance the ticket rate up to upper class 110 rupees including GST, lower class 60 rupees including GST, and multiplex 135 rupees including GST per each ticket over and above the admission rates mentioned in the GOMS 13 అంటూ కూడా మీరు చూడొచ్చు. మొత్తంగా అయితే మాత్రం దేవర సినిమాకు సంబంధించింది బంపర్ న్యూస్ అనే చెప్పుకోవాలి. కొద్దిసేపటి క్రితం ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ పేరు మీద ఈ జీవో రిలీజ్ అయింది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఏమంటున్నారు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్? జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉంటారు, ఎందుకంటే అది దేవరా సినిమాకి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ కాబట్టి ఖచ్చితంగా ఫ్యాన్స్ అంతా కూడా ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ నెల 27న దేవర సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో సినిమాకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టికెట్ల ధరల పెంపుకు కోరగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి టికెట్ ధరల పెంపుకు సంబంధించిన జీవోని విడుదల చేసింది. ముఖ్యంగా మల్టీప్లెక్స్కి సంబంధించి మల్టీప్లెక్స్లో 135 రూపాయల వరకు పెంచుకోవచ్చని ఆదేశాలు వచ్చింది. అదేవిధంగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ అప్పర్ క్లాస్ అంటే బాల్కనీ, కుర్చీ వీటికి సంబంధించిన విషయంలో 110 రూపాయలు, అదేవిధంగా లోవర్ క్లాస్లో వాటికి సంబంధించి 60 రూపాయలు పెంచుకోవచ్చని జీవో విడుదల చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు రావడంతో దానికి రియాక్ట్ అవుతూ జూనియర్ ఎన్టీఆర్ కూడా ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందులు దుర్గేష్ కూడా ముగ్గురికి ఆయన కృతజ్ఞతలు తెలుపు ట్వీట్ అయితే చేయడం జరిగింది. జనరల్గా ఇంతకుముందు ప్రభుత్వంలో టికెట్ల ధర పెంపుకు సంబంధించి పెద్దగా ఇష్యూ నడిచింది. టికెట్ల ధరలు పెంచుకునే అవకాశం లేకుండా పోయింది. అంతేకాదు సాధారణ స్థితిలో అంటే చాలా తక్కువ ధరలకి టికెట్లు సామాన్యులకు అందుబాటులో తేవాలని గత ప్రభుత్వం టికెట్ ధరను భారీగా తగ్గించేసేసింది. ఈ నేపథ్యంలో చాలామంది ఇండస్ట్రీలో చాలామంది అప్పుడు మాట్లాడారు, టికెట్లు ధరల విషయంలో ఇబ్బంది పడుతున్నామని మాట్లాడారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కొలువు తీరిన తర్వాత వచ్చే అంటే రిలీజ్ అయ్యే భారీ బడ్జెట్ సినిమాలు అంటే దాదాపు 200-300 కోట్లతో నిర్మించినటువంటి భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత వాళ్ళకి సానుకూలంగా వ్యవహరిస్తుంది. ఆ మధ్య కలికి సినిమా కూడా పూర్తిగా ధరల పెంపుకు అనుమతి ఇచ్చింది. ఇప్పుడు దేవర కూడా భారీ బడ్జెట్తో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని సినిమా నిర్మాతలు కోరిన నేపథ్యంలో టికెట్ల ధరకు సంబంధించిన అంశంలో వాళ్ళకి సానుకూలంగా పెంపుకు అనుమతి ఇచ్చింది. అయితే సినిమా రిలీజ్ అయ్యే రోజు అంటే 27 తారీఖున సెప్టెంబర్ 27న సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి ఆ రోజు 6 షోల వరకు అంటే అర్ధరాత్రి 12 గంటల నుంచి తిరిగి అర్ధరాత్రి 12 గంటల వరకు 6 షోలకు అనుమతిస్తూ జీవో ఇచ్చారు. వాటితో పాటు మిగతా రోజులు 27 తర్వాత 28 నుంచి 9 రోజుల పాటు రోజుకి 5 షోలు నిర్వహించుకోవచ్చు అంటూ ఆదేశాలు కూడా ఇచ్చేవచ్చు. ఎందుకంటే భారీ బడ్జెట్ కాబట్టి కొంత బడ్జెట్కి సంబంధించిన విషయంలో కొంత దానికి సంబంధించినటువంటి వెసులుబాటు కల్పించేలాగా అదనపు షోలకు కూడా పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనప్పుడు ప్రస్తుతం దేవరా సినిమాకైతే ఇది ఒక గుడ్ న్యూస్ గానే చెప్పాలి. కొంత జనరల్గా గత ప్రభుత్వ హయాంలో పడిన ఇబ్బందులు ఇప్పుడు లేకోకుండానే సినిమాకి సంబంధించిన అంశంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం పట్ల అటు సినిమా హీరోతో పాటు నిర్మాతలు, దర్శకులు కూడా సంతోషం, హర్షం వ్యక్తం చేస్తున్నారు. సచిన్.
ఇదంతా ఒక ఎత్తైతే కనుక వెంటనే జూనియర్ ఎన్టీఆర్ నుంచి రియాక్షన్. జూనియర్ ఎన్టీఆర్ కూడా ట్వీట్ చేస్తూ ఇటు ఎన్సీబీని ట్యాగ్ చేశారు, అంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని ట్యాగ్ చేశారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని ట్యాగ్ చేశారు, అలాగే కందుల దుర్గేష్ని కూడా ట్యాగ్ చేశారు. ఆయన కృతజ్ఞతలు చెబుతూ చేసిన ట్వీట్ కూడా చూసాం. సో ఇప్పుడు ఎటువంటి చర్చ జరుగుతోంది? అంటే వాస్తవంగా 2024 మన ఎన్నికల తర్వాత ఎన్నికల్లో గెలిచిన తర్వాత స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుకి అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ట్వీట్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. తర్వాత ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం తమ సినిమా పట్ల సానుకూలంగా నిర్ణయం తీసుకోవడం, టికెట్ల ధరల పెంపుకు సంబంధించినటువంటి పాజిటివ్గా నిర్ణయం తీసుకోవడంతో వెంటనే జూనియర్ ఎన్టీఆర్ కూడా రియాక్ట్ అయ్యి అటు ముఖ్యమంత్రికి, డిప్యూటీ సీఎంకి, అదేవిధంగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందులు దుర్గేష్ కూడా ఆయన థ్యాంక్స్ చెప్తూ ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇదే రిలేషన్ ఇండస్ట్రీతో కొనసాగించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ గతంలో కంటే ఇప్పుడు చాలా మార్పులు చేర్పులు జరిగాయి. ఒక పెద్ద హీరోలు సినిమాలు నిర్మాణం చేయాలంటే భారీ బడ్జెట్తో నిర్మాణం చేస్తున్నారు. తెలుగు సినిమా కొంత దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకోవడం, అదేవిధంగా వరల్డ్ వైడ్ కొంత పేరు సంపాదించుకుంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వాలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందనే భావన రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యక్తం చేస్తుంది. కాబట్టి ఈ విధమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా భారీ బడ్జెట్ సినిమాలు తీసి కొంత తీసే సినిమాలకు సంబంధించి వెసులుబాటు కల్పించే విధంగా ఈరోజు ఈ ఉత్తర్వులు అయితే విడుదల చేయడం జరిగింది. సచిన్, ట్వీట్కి మాత్రమే పరిమితి అవకాశం ఉందా, లేకపోతే చంద్రబాబుని కలిసి చంద్రబాబు నేరుగా కలిసి ధన్యవాదాలు తెలిపే అవకాశం కనిపిస్తోందా? ప్రభుత్వ వర్గాల్లో కావచ్చు, లేకపోతే అక్కడ ఎటువంటి చర్చ జరుగుతోంది రాజేష్? ప్రస్తుతానికి అలాంటి చర్చ ఏమీ నడవట్లేదు సచిన్. ఎందుకంటే మొన్న వాస్తవంగా మన రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ వరద బాధితులకి ప్రకటించినటువంటి అమౌంట్ని చంద్రబాబు నాయుడు కలిసి ఇస్తారని ప్రచారం జరిగింది, కానీ వాళ్ళు ఎవరూ రాలేదు. ఇప్పుడు దేవర సినిమా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సానుకూలంగా స్పందించడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ తన హర్షాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. కానీ భవిష్యత్తులో సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా ఏదైనా బ్లాక్ బాస్టర్ హిట్ అయితే కనుక చంద్రబాబును కలిసే అవకాశం అయితే ఉండే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికైతే కలిసే ఛాన్స్ లేదు. ఆఫ్టర్ రిలీజ్ తర్వాత ఏమైనా కలిసే అవకాశం ఉండే అవకాశం ఉంది సచిన్. రైట్ రాజేష్. సో మొత్తంగా దేవర మూవీకి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దేవర మూవీకి ఇటు చంద్రబాబు గిఫ్ట్ ఇచ్చారా అంటే అవుననే మాట వినిపిస్తుంది ఫ్యాన్స్ నుంచి. ఎందుకంటే దేవరకు ముందే జూనియర్ ఎన్టీఆర్కి కూల్ న్యూస్ ఇది. దేవర సినిమా టికెట్ల పెంపుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ అనుమతి ఇచ్చింది. మల్టీప్లెక్స్లలో ఒక్కో టికెట్పై 135 రూపాయల వరకు పెంపుకు అవకాశం కల్పించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ ఒక్కో టికెట్పై 110 రూపాయలు, లోయర్ క్లాస్ ఒక్కో టికెట్పై 60 రూపాయల వరకు కూడా పెంపుకు సంబంధించి అనుమతి ఇచ్చింది. ఇక దేవర రిలీజ్ రోజు రాత్రి 12 గంటల నుంచి మొత్తం 6 షోలకు పర్మిషన్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ సర్కార్. ఆ తర్వాత 9 రోజుల పాటు 5 షోలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టికెట్ల ధరల పెంపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు థ్యాంక్స్ చెప్పారు ఎన్టీఆర్. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్